తాగాక నువ్వెంత ఆక్రోశంగా మారుతావో కూడా నాకు తెలుసు. దాని ఇంటికి వెళ్ళడం వల్ల ఆహా మళ్ళీ ఇది వరకట్లా మందు కొడుతున్నావు. వసుంధరా, నువ్వు నాకు దూరం అయితే నేను దూరంగా పెట్టినవి తిరిగి నా దగ్గరకు వస్తాయి. ఏంటి సార్ ఇది? బాధ. ఇది తాగితే నేను బాధపడతాను కదా సార్. మరేం చేయను వసుంధరా, నా బాధ పోవాలంటే నాకింతకంటే వేరే మార్గం కనబడడం లేదు. సార్, బాధేస్తే ఏడ్చే ధైర్యం లేనివాడే మందు తాగుతాడు. సంతోషం వస్తే సరిగా స్పందించలేని వాడే మందు ముడతాడు. అది తెలియక చేర్స్ అని మందు గ్లాసుల్ని కొట్టుకుంటూ ఉంటారు. చియర్స్ అనే పదంలోనే చి అనే అక్షరం ముందొస్తుంది సార్. 1000 కళ్ళతో మీ హార్ట్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కళ్ళల్లో ఆనందాన్ని కప్పేసే ఈ మందు మీకు మంచిదా? చెప్పండి సార్. మీ సంతోషాలని బాధలని షేర్ చేసుకోవడానికి మీ పక్కన నేనుంటాను కదా సార్. చెప్పండి, నేనుండాలా లేకపోతే మీ చేతిలో ఈ గ్లాస్ ఉండాలా? వసు, తాగు బావా, ప్రొసీడ్. నువ్వు మళ్ళీ పాత దారిలోకి వెళ్ళావని అత్తయ్య గుండెలు బాదుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్టు నిన్ను ఉండనివ్వమని అమ్మమ్మ మళ్ళీ గారాబం చెయ్యాలి. నువ్వు చెడిపోవాలి, అంతే, చెడిపోవాలంతే. తాగు బావా, ఎంజాయ్. బావా బావా, అయ్యో బావా, బావా బావా ఏం చేస్తున్నావు? బావా తలుపుతే, బావా, అయ్యో బావా ప్లీజ్ బావా తలుపుతే, బావా. అత్తయ్య, అమ్మమ్మ, అత్తయ్య. అమ్మమ్మ, అమ్మమ్మ, చిన్న బావా, అత్తయ్య, అమ్మమ్మ, అత్తయ్య, అందరూ రండి. ఏంటి, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నా? బావా బావా గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. చేతికి గాయం చేసుకున్నాడు. ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు. ఎక్కడ ఇక్కడ అదే నాతో రండి, రండి చూపిస్తాను. వంశీ, ఏమండి? అన్నయ్య, ఏమండి? అన్నయ్య, ఏంటండి? అలా ఏంటండి? వంశీ, ఏమండి? ఏంటండి? అన్నయ్య, బావా ప్లీజ్. వంశీ, అయ్యో ఏమిటండి, మీకేమైనా పిచ్చి పట్టిందా? బావా బావా, అన్నయ్య, ఏమైంది అన్నయ్య? అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒకసారి డోర్ ఓపెన్ చేయి వంశీ, ప్లీజ్ నాన్న. అన్నయ్య, ఆనంద్, ఒకసారి డాక్టర్ ఫోన్ చేయి. వద్దు వద్దు. ఏమిటండి, రక్తం వస్తుంటే డాక్టర్ వద్దంటారు ఏమిటండి? పోనీ మనమే డాక్టర్ దగ్గరికి వెళదాం. రండి రండి, మనమే వెళదాం. నా మాట వినండి ప్లీజ్. వద్దా నానా, వద్దా నానా, వద్దు, నన్ను ఇలాగే వదిలేండి. ఐ వాంట్ బి అలోన్, వాంట్ బి అలోన్. వంశీ, నా మాట విను నాన్న.
నిన్ను ఇలా చూసి ఈ అమ్మ తట్టుకోలేదురా. ప్లీజ్ నాన్న, ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి. ఇదంతా వసుంధర కోసమే చేసుకున్నాడమ్మమ్మా. ఎవరి కోసమో మీరు గాయాలు చేసుకోవడం ఏమిటండి? ప్లీజ్ అండి, దయచేసి తలుపు తీయండి, మీకు దండం పెడతారండి. నాన్న వంశీ, రక్తం పోతే ప్రాణానికి ప్రమాదం నాన్న. నలిగిపోతున్న ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే. నా ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఉన్నా ఒకటే పోయినా ఒకటే. బావా, అలా అంటే భయం వేస్తుంది బావా. బావా, ఆనంద్, తలుపు తీయకుండ్రా. ఇన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం, వెళ్ళు. అలాగేనమ్మా. రే ఆనంద్, నువ్వు గనక తలుపు తీసావంటే నేను ఇంట్లోనే ఉండను. ఏమండి? లేదన్నయ్య, లేదు, నేను తలుపు తీయను. తలుపు తీయకుండా అలాగే చూస్తూ కూర్చుంటారా? అన్నయ్య, నా మాట వినన్నయ్య. వంశీ, సుచిత్ర, వంశీ, చూసావా? ఇన్నాళ్ళు ఆయన ఇంటికి టైంకి రాకపోతే భయంగా ఉండేది. ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉండి ఏం చేసుకుంటారని భయంగా ఉంది. రక్తం పోతుంది నాన్న. ప్లీజ్ నా మాట విను. ఏమండి? నాన్న, నా మాట అన్నయ్య. విను, ప్లీజ్. ఏమండి? నా మాట వినండి. అన్నయ్య, అన్నయ్య, ఏమండి? అన్నయ్య, తలుపు తీయ, అన్నయ్య. ఏమండి? అన్నయ్య, బావా, ప్లీజ్ తలుపు తీయ్. ఏమండి? అన్నయ్య, బావా, ఏమండి? అన్నయ్య. తలుపు తీయండి. ఒకసారి తలుపు తీయ్ బావా. బావా, ఏమండి? వంశీ, అన్నయ్య, బావా, ఒక్కసారి తలుపు తీ నాన్న. అన్నయ్య, అన్నయ్య, తలుపు తీయ, అన్నయ్య. నాన్నమ్మ, అమ్మ అందరం కంగారుగా ఉన్నాం. బావా, బావా, ఒక్కసారి తలుపు తీయ్ బావా. ఏమండి? డోర్ తీయండి. ఒక్కసారి నా మాట వినండి, ప్లీజ్ అండి. వంశీ, వంశీ, తలుపు తీ నాన్న. ఏమైందో ఏంటోనండి టెన్షన్ పడుతున్నావు నాన్న. ఒక్కసారి తలుపు తీ. ఏం జరుగుతుందో తెలిసింది కదా అత్తయ్య. ఆ సెక్రటరీ వసుంధర కోసం బావ రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. నువ్వు నోరు మూసుకుంటావా? కరెక్టే కదా చెప్పింది. హ్మ్. ఆయన బావని మనమే కాదు, బయట వాళ్ళు కూడా ఎంతో మంది ఇష్టపడతారు. కానీ బావ మాత్రం దాని వెంట పడుతున్నాడు. ఆనంద్, ఒక్కసారి వసుంధరకు ఫోన్ చేయి. ఆనంద్, వంశీ గారి తమ్ముడు. ఆనంద్ ఫోన్ నుంచి వంశీ గారే చేస్తున్నారు. హలో, ఎందుకు బాబు మమ్మల్ని విసిగిస్తావు? దయచేసి వసుకి ఫోన్ చేయకు. నేనండి సుచిత్ర దేవిని మాట్లాడుతున్నాను. మీరా? చూడండి, మీరైనా మీ అబ్బాయికి చెప్పండి.
వంశీ వల్ల మా ఇంట్లో గొడవలు అవుతున్నాయండి. నేను మీతో తర్వాత వివరంగా మాట్లాడతాను. ముందు మీ అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఏం మాట్లాడతారమ్మా? మావి మధ్య తరగతి బతుకులండి. చేసే ప్రతి పనిని సమాజం గమనిస్తుందన్న భయంతో చేస్తాము. మా దురదృష్టం కొద్దీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి సంఘటన మా కుటుంబాన్ని వీధిలో లాగేలాగా జరిగింది. ఇక చాలండి, ఇక మమ్మల్ని వదిలిపెట్టండి. సరే, నేను వంశీతో మాట్లాడతాను. వసుంధరకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. కానీ వసుంధర గాని ఇప్పుడు మాట్లాడకపోతే వంశీ ఏమైపోతాడోనని ఆందోళనగా ఉంది. నా కొడుకును కాపాడుకోవటానికి ఒక్కసారి వసుంధరతో మాట్లాడించండి ప్లీజ్. సరే, ఒక్క నిమిషం. వసు, సుచిత్ర గారు ఫోన్ చేశారమ్మా. మీ నాన్న ఇంకా మెలకుతోనే ఉన్నారమ్మా. నెమ్మదిగా మాట్లాడు. హలో, నమస్తే మేడం. వసుంధర, ఏంటమ్మా, ఏం జరిగింది? క్షమించండి మేడం, ఏదో జరిగిపోయింది. నేను ఉద్యోగం చేయడం నాన్నగారికి ఇష్టం లేదు. అందుకని ఎక్కడి వాళ్ళం అక్కడే ఉంటే మంచిదని. ఇంట్లో ఉన్న వంశీ క్షేమంగా ఉన్నాడనుకుంటున్నావా వసుంధర? ఏంటి మేడం మీరు అనేది? మాతో ఎవరితో మాట్లాడకుండా గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయటం లేదు. వాడేం చేసుకుంటాడోనని భయంగా ఉందమ్మా. అత్తయ్య మాటలు కది కరిగిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేస్తే కొత్త ప్రేమ కథ మొదలయ్యేలా ఉంది. ఇప్పుడేం చేయాలి? ఏంటి మేడం మీరు అనేది? నీ వల్ల వాళ్ళలో మార్పు వస్తుందని సంతోషించానే గాని నీకోసం వాడు ప్రాణాలు తీసుకునేంత వరకు తెచ్చుకుంటాడని నేను అనుకోలేదమ్మా. మేడం, నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో ఏంటో. నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను మేడం. ఒక్కసారి వంశీ గారితో అత్తయ్య, చెప్పు తెగుతుందేమనుకున్నావు? కూతురి చావని చూడాలనుకునే రాయబారాలు నడుపుతున్నావటే? అది కాదత్తయ్య, సుచిత్ర మేడం గారే ఫోన్ చేశారు. ఫోనిటి. నమస్కారం అమ్మా సుచిత్ర మేడం గారు. చెప్పండి. నీ కొడుకు తిరుగుళ్లకు ఆడపిల్లలు తక్కువయ్యారనా మోదాని వెంటబడ్డాడు? అలా మాట్లాడకండి. జరిగిందేంటో పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఆలోచించండి. నా కొడుకు కండిషన్ ఏం బాగోలేదు, అర్థం చేసుకోండి. ఇలా ఇవ్వ ఫోన్. వాడ నువ్వు రిక్వెస్ట్ చేయటం సుచిత్ర, ఇవ్వ. ఎవరు మాట్లాడేది? ఆ కనక మేడల కాంతమ్మని. హ? కనక మేడలు. హ్మ్. ఆ కనక మేడలు నీ పేరులో మాత్రమే ఉన్నాయి. నా నీడకుండే స్థాయి కూడా నీకు లేదు. నేను చెప్తున్నాను. మాట్లాడేది అపర్ణాదేవి గారిని అర్థమైందిలే గాని ఎవరికెన్ని మేడలున్నా మిద్దెలున్నా గదికి మాత్రం 4 గోడలే ఉంటాయమ్మా. అందులోనే పడుంది ఈ వసుంధర. ఆ సెక్రటరీగా నా మనవడి కాళ్ళ దగ్గర పడి ఉండే వసుంధర వల్ల ఇప్పుడు ప్రాణపాయ పరిస్థితిలోకి వచ్చాడు. వారికి ఏదైనా జరిగితే మాత్రం
నీ కుటుంబం మొత్తాన్ని కాస్టల్లో కాల్చి పారేస్తాను. ఏంటి బెదిరిస్తున్నారా? నీలా నోరు పారేసుకునే స్థాయిలో నేను లేను. నాకున్న స్టేటస్ తో మిమ్మల్ని మటాష్ చేయగలను. నా మనవడు క్షేమంగా ఉంటేనే మీకు రేపు అనేది ఉంటుందని గుర్తు పెట్టుకుని బతకండి. ముసల్దానికి ఎంత పొగరు, నాకే వార్నింగ్ ఇస్తుందే. నానమ్మ ఎందుకు అలా మాట్లాడావు? దాన్ని బతిమిలాడే స్టేజ్ లో ఉన్నామో మనం. నెవర్. అనుకున్నది జరగాలంటే అర్థించకూడదు, ఆర్డర్ ఇవ్వాలి. దట్స్ ఆల్. అమ్మమ్మ ఏం జరగబోతుంది? తెల్లవారితే తెలుస్తుంది. ఆయన క్షేమం కోసం అపర్ణాదేవి ఎంతకైనా తెగిస్తుంది. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి. వసుంధర తలుపుతి, వసుంధర తలుపుతి, వసుంధర నేను వంశీని తలుపుతి, వసుంధర. వసుంధర అయ్యో 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 అయ్యో, ఏ బాబు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఒరే హరి, ఎక్కడ వసుంధర చెప్పేది నీకే, తలుపుతి, తొందరగా రారా నాయనా, ఇక్కడ గొప్ప కొల్లేరైపోతుంది. వసుంధర తలుపుతి. ఏయ్, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? అయ్యో ఒరే హరి, ఎక్కడికి వెళ్ళిపోయావరా? రారా, ఈ అబ్బాయి ఇక్కడ రావడం. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నావు. ఒసే తులసి, ఏంటే కొత్తలను చూసినట్టు చూస్తూ అలా నిలబడిపోయావు? నీ వల్ల ఏంటే నాకు ఈ రోత? కాస్త చెప్పవే. బాబు, ఏంటి బాబు ఇది? దయచేసి వెళ్ళిపో. ఎందుకు ఇలా చేస్తున్నావు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మజ్జిగిచ్చి కాస్త మెల్లగా చెప్పవే. నువ్వు నీ నటన నంగి మొహం దానా. ఆపో ఆపో ఆపో. అమ్మో 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 అమ్మో, వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలరా భగవంతుడా? సమయానికి నా కొడుకు కూడా వచ్చేసాడే. ఒరే హరి, హరి, ఒరే ప్రసాద్, ఆగురా ఆగు. ఒరే హరి, అయిపోయిందిరా మొత్తం. ఈ రోజుతో ఇంటి పరవంతా పోయిందిరా. అమ్మో అమ్మో, ఆ కాకర్ల వారసుడు వసుంధర గదిలోకి వెళ్ళాడురా. ఎంత బతివులాడినా బెదిరించినా మా మాట లెక్క చేయట్లేదురా. సమయానికి వచ్చావురా, వెళ్ళి వాడిని నాలుగు తగిలించి బయట పంపించేరా, లేదంటే ఇంట్లో అందరం కట్టుకొని చావాల్సిందే. ఇదిగో వాళ్ళ అమ్మ చేసిన గారాబం వల్లే అది ఇలా తయారైందిరా. నాకు అర్థమైపోయింది, అయిపోయింది, మొత్తం అర్థమైపోయింది. నానమ్మ, ఏంటే అటు చూడు.